మత్తురహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ జిల్లా ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, విద్యార్థులు, యువకులు చదువు, ఆరోగ్యం వంటి లక్ష్యాలపై దృష్టి సారించాలని వారు కోరారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల జీవితం అంధకారంగా మారుతుందని, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. క్షణిక ఆనందం కోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన కొండమల్లేపల్లి ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరుడు దయాకర్ రెడ్డి, సలహాదారులు గోనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, సభ్యులు పాముల అశోక్, మధు, బొమ్మపాల గిరిబాబు, కరుణాకర్ రెడ్డి, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, జ్యోతి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రూపారెడ్డి గారి మరణం ప్రపంచంలోనే చర్చించదగ్గ జరిగినటువంటి విషయము. ఇది ఒక్క రూపారెడ్డి హత్యతో ప్రారంభమై ఉండొచ్చు, కానీ వ్యవస్థ ఎప్పటి నుంచో విద్యా వ్యవస్థ ఇబ్బందులు కూరుకొని ఉన్నది. అందులో ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఉపాధ్యాయులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, విద్యా వ్యవస్థ నిర్మూలించే పరిస్థితి, నాశనమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పడానికి రూపారెడ్డి హత్యే కారణం. దీనికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యులమే, నాతో సహా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేధావులు చర్చించి విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయాలి, సమాజంలో దుష్పరిణామాలు చూపిస్తున్నటువంటి మద్యం, డ్రగ్స్ని ఎలా అరికట్టాలో, ఎలాంటి చట్టాలు తీసుకురావాలో అవన్నీ కనుక మనం మేధావులు ఆలోచించే ప్రజాప్రతినిధులు ఒక చట్టం కనుక కఠినంగా చేయకపోతే, విద్యా వ్యవస్థను బలోపేతం చేయకపోతే, కుటుంబ వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మాణం చేయకపోతే ఇలాంటి పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. మన పిల్లలకు, మన మనవలకి మనం ఎలాంటి పరిస్థితిని ఇస్తున్నామో మనందరం గమనించాలి. కాబట్టి రూపారెడ్డి మరణం మనందరినీ మేల్కొల్పిందని, స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రైవేటు పాఠశాలని బంద్ చేశాయని, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారని. కాబట్టి దయచేసి సమాజంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు అందరూ కూడా దీనిపై చర్చించి ఒక సరి అయినటువంటి చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీ దగ్గర ఉన్నటువంటి పంచముఖ హనుమాన్ దేవాలయం నుంచి నల్గొండ నడిబొడ్డులోని క్లాక్ టవర్ సెంటర్ వరకు గత కొన్ని రోజుల క్రితం జరిగిన దుర్ఘటన, రూపారెడ్డి గారి మరణం ఎంతోమందిని కలిచివేసింది. ఈ సందర్భంగా అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ కొవ్వొత్తులు పట్టుకుంటూ వారికి నివాళులర్పిస్తూ దీంట్లో అడిషనల్ ఎస్పీ రమేష్ గారు, అలాగే డిఎస్పీ శివరాం రెడ్డి గారు కూడా పాల్గొని వారి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఇది జరుపుకోవడం మా అందరికీ, ఇక్కడ ఎవరైతే పాల్గొన్నారో ఎవ్వరికీ ఇష్టం లేని, ఎందుకంటే ఏదైనా విజయోత్సవం అప్పుడు చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇలాంటి ర్యాలీలు నిర్వహించడం మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యువతను మేలుకొలిపి భవిష్యత్ తరానికి మంచి బాటలు వేయాల్సిన యువత పెడుదారి పట్టడం, తద్వారా ఇలాంటి దుర్ఘటనలు జరగటం ఎంతో మనసుకు బాధగా అనిపిస్తుంది. సో అయితే ఒక డాక్టరు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాడి చేస్తే వాళ్ళకి ఎట్లయితే రక్షణ కలిగిందో, ఇవాళ అలాంటి డాక్టర్లని, ఇంజనీర్లని తయారు చేసే టీచర్లకు కూడా ఇవాళ ఒక పోలీస్ వ్యవస్థని వాళ్ళ స్కూల్లో పెట్టే పరిస్థితులు వస్తున్నాయా అనిపిస్తుంది. సో ఇక నుంచైనా వారికి రక్షణగా మేము ఉంటున్నాము అని ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వాలి ఈ సంఘటనకి. సో దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వ టీచర్లకి, అందరికీ, ప్రైవేటు అందరికీ కూడా వారికి ఒక భరోసాని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రూపారెడ్డి గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. విద్యార్థుల భవిష్యత్తుని నిర్మించే ఉపాధ్యాయుల భవిష్యత్తు భద్రంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రిన్సిపాల్ మేడం ఏదైతే కల్లు రూపారెడ్డి గారి మరణం ఉన్నదో అది వ్యక్తిగత మరణం కాదు, అది వ్యక్తిగత విషాదాంతం కాదు. ఇది సమాజానికి మనం ఏం నేర్పుతున్నాం అనే విషయాన్ని ఈ యొక్క మరణం ద్వారా మనం యువతకు నేర్పవలసిన అవసరం ఉన్నది. నిజంగా ఈరోజు రూపారెడ్డి గారి గురించి మనం ఆలోచిస్తే ఒక విద్యావేత్తగా, ఒక గృహిణిగా, ఒక పాఠశాల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ
ఎంతోమంది భవిష్యత్తు విద్యార్థులను తయారు చేసిన ఈ రూపారెడ్డి గారు ఈ రకంగా మరణించడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ రకంగా ఆ మరణం తర్వాత పోలీసు వ్యవస్థ ఏదైతే మరణానికి కారణమైన విషయాలను బయటికి తీయడానికి పోలీసు వ్యవస్థ చేసిన పనిని మన అందరం కూడా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా మనం పాఠశాలలో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది. రూపారెడ్డి హత్య ఉదంతం జరిగిన పరిణామాలు, ఆ హత్య ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని పోలీసులు విచారణ చేసిన తీరును అభినందిస్తూ, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత విద్యార్థిని ఎప్పుడైతే పాఠశాలలో ఉపాధ్యాయులు కొట్టొద్దనే చట్టం, విద్యా హక్కు చట్టం తెచ్చారు. ఆ క్రమంలోనే విద్యార్థులకు పోలీసుల చేతుల బెత్తం తెచ్చే విధంగా ఈ వ్యవస్థ తయారైంది. ఎందుకంటే గతంలో విద్యార్థి తప్పు చేస్తే ఉపాధ్యాయులు మందలిచ్చి క్రమశిక్షణలో పెట్టేటోళ్ళు. ఆ కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించకపోతున్నారు. చిన్న పిల్లలు, అభయశుభం తెలియని పిల్లలు కూడా ఇవాళ డ్రగ్స్ వ్యసనాలకు అలవాటు పడి ఎన్నో ఉదంతాలు చూస్తున్నాం. దిశా సంఘటన నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ వ్యవస్థల మార్పు ఉందా, మన పెంపకంలో మార్పు ఉందా అర్థమైతే లేదు, కానీ ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావాలి. ప్రైవేట్ అయినా ప్రభుత్వ అయినా ఉపాధ్యాయులకు ఒక చట్టం తీసుకొచ్చి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. మనం కూడా సమాజంలో భాగస్వాములు కాబట్టి ప్రతి పిల్లవాడిని పెంచే ఆ క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ భవిష్యత్ తరాలకు మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ, యువత చేతిలోకి మత్తు పదార్థాలు చేరుతున్నప్పుడు వారిని మనం చూసి చూడనట్టు వదిలేసినట్టయితే ఒక యువతనే కాదు నష్టపోయేది, ఒక కుటుంబమే కాదు, ఈ సమాజానికే సవాలుగా మారుతుంది. కాబట్టి యువత చేతిలో మత్తు పదార్థాలు వెళ్లకుండా మనము నిరోధించాలి. దీనికి కట్టుదిట్టంగా అన్ని వర్గాల నుంచి కూడా నిఘాలాగా పనిచేసినట్టయితేనే దీన్ని మనం ఈ సమస్యని ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు యువత చేతిలోకి ఈజీగా మత్తు పదార్థాలు చేరుతున్న విధానం చూసినట్టయితే చాలా ప్రమాదకరం. దీన్ని పోలీసులే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత మరియు వివిధ సంఘాలు అన్నీ కూడా పర్యవేక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టయితే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది.